ఆలోచిస్తారో చెప్పుకుంటూ, నా పిల్లలారా, నా మాటలు నేను మాట్లాడుచున్నాను, జాగ్రత్తగా ఆలకించుడి అని చెప్పి ఏమంటున్నాడు? లోకమంతా నాదే, దాని సంపూర్ణతయు నాదే, నేను ఆకలిగొనినను నీతో చెప్పను అన్నాడు. దేవుని ప్రియ బిడ్డలారా, ఎందుకు దేవుడు ఈ మాటను చెప్పాడు? నేను ఆకలిగొనినను మీతో చెప్పనంటే దేవునికి ఏముంది ఇప్పుడు చెప్పండి? ఆకలి ఉందా లేదా? ఉదయం మనకు తెలిసిన వారు కనబడితే ఫస్ట్ మనం ఏమడుగుతాం? టిఫిన్ చేశారా? అంతే కదా, ఏమడుగుతారు? టిఫిన్ చేశారంటే వాళ్ళు ఏమంటారు? టిఫిన్ చేశారు, మీరు చేశారండి అంటారు. అప్పుడు మీకు టైం ఉంటే ఇంకేమంటారు? ఏం తిన్నారేంటి అంటారు. అతను అంటాడు ఇడ్లీ సాంబార్ అంటాడు. మళ్ళీ మిమ్మల్ని అడుగుతాడు మీరేం తిన్నారమ్మా అంటే మా ఇంట్లో దోశ అంటారు. అయిపోయింది, కలిసాడు మధ్యాహ్నం. వెంటనే ఏమడుగుతారు? లంచ్ చేశారా? అతను అడుగుతారు మీరు చేశారా? 6 నుంచి 9. భోజనం చేశారా అంటే అతను ఏమంటాడు? చికెన్ బిర్యానీ తిన్నానండి అంటాడు. మీరేం తిన్నారంటే ఆదివారం కానండి చేపల పులుసు అంటాడు. సో ప్రతి మనిషి ఈ విధమైన ప్రశ్నలతో పరామర్శించుకుంటారు. ప్రతి మనిషి ఈ మాటను ఖచ్చితంగా అడుగుతారు, తిన్నారా అండి అని. మరి దేవుడు తిన్నాడా అని ప్రపంచంలో ఎవరైనా ఆలోచిస్తారా చెప్పండి? దేవుడు తిన్నాడా? ఎవ్వరు ఆలోచించరు. అందుకే దేవుడు అంటున్నాడు, లేపి మరి చెప్తున్నాడు ఏమని? నా జనులారా, నేను మాటలాడబోచున్నాను, ఆలకించుడి. నేను ఆకలి కొని ఉన్నాను, అయినా మీకు చెప్పనా? నా గురించి పట్టించుకునేవాడు లేడు అంటున్నాడు దేవుడు. మామిడి చెట్టు నువ్వు తయారు చేసుకున్నావా? దేవుడు తయారు చేశాడా? దేవుడు. పండు ఫుల్గా తింటున్నావు. జామకాయ వచ్చింది, జామకాయ తినేస్తున్నావు. పనస పండు వచ్చింది, పనస పండు తినేస్తున్నావు. యాపిల్ వచ్చింది, యాపిల్ తినేస్తున్నావు. ఇవన్నీ దేవుడు తయారు చేసి నీకు ఇచ్చాడు కదా. దేవుడు తయారు చేసి నీకు ఇచ్చాడు. ఇన్ని నీకు ఇచ్చినప్పుడు, ఇన్ని తింటున్నప్పుడు నిజంగా దేవుడు ఏం తిని ఉంటాడు? దేవుడు అసలు ఏం తిని ఉంటాడు? దేవుడు అసలు ఏం తిన్నాడో పాపం. అసలు దేవుడికి ఏ పండు అంటే ఇష్టం అని ప్రపంచంలో ఎవరైనా ఆలోచిస్తారో చెప్పండి? దేవుడు రెక్కల కష్టాన్ని మనిషికి ఇచ్చేసాడు కదా. దేవుడు ఎన్ని పళ్ళు ఇచ్చాడో మీకు తెలుసు. ఎన్నోసార్లు చెప్పాను. రకరకాల రుచులన్నీ మీకు. నిజంగా మరి ఇన్ని రకాల ఆహారాన్ని దేవుడు ఇచ్చినప్పుడు దేవుడు అంటున్నాడు నేను ఆకలి కొని ఉన్నాను అన్నాడు. మరి ప్రభువా, నిజంగా నీవేం తింటావు? నిజంగా దేవుడు ఏం తింటాడు? మనమైతే ఏం తింటాం? దేవుడు ఇచ్చినవన్నీ తింటాం. కొందరు దేవునికి థ్యాంక్స్ చెప్తారు, కొందరు దేవునికి థ్యాంక్స్ కూడా చెప్పరు. దేవుడు రెక్కల కష్టాన్ని మొత్తం జొర్రుకుంటున్నారు ఈనాడు ప్రపంచ ప్రజలు. కానీ దేవుడు అసలు తిన్నాడా అని భోజనం చేసావా ప్రభువా అంటారు ఎవరైనా చెప్పండి? మీ జీవిత కాలంలో ఎవరైనా ఇలాంటి ప్రశ్న మీకు వేశారా? దేవుడా మీరు భోజనం చేశారా? డిన్నర్ చేశారా? ప్రతి మనిషి ఈ విధంగా పరామర్శించుకుంటాడు. మరి దేవుడు తిని ఉంటాడా అని ఎవరు ఆలోచిస్తారు చెప్పండి? దేవుడు అలిగినట్లుగా ఉంది సమాజంపై. అలక. చాలామంది వృద్ధుల్లో ఈ లక్షణాలు మనకు కనబడతాయి. వృద్ధులు అబోవ్ 70, 60, 90 బిట్వీన్లో కొందరు ఉంటారు. ఓల్డ్ ఏజ్ వాళ్ళలో కొన్ని లక్షణాలు ఉంటాయి. వారు ఎలా ఉంటారంటే అలక మీద ఉంటారు. ఒక మాట చెప్పారు, అలక. దానికి అంతటి కారణం ఏంటో తెలుసా? వారి రెక్కల కష్టం మొత్తం ఏమి ఆశించకుండా పిల్లల కోసం ఖర్చు పెడతారు. దేవుడు ఏమంటున్నాడు? నేను ఆకలి కొనినను మీకు చెప్పను. ఎందుకు చెప్పు ప్రభువా? మీరు తెలుసుకోవాలి, మీరే తెలుసుకోవాలి. మీ పిల్లలకి ఏమి ఇష్టమో మీరు తెలుసుకొని ఏం చేస్తారు? కొనిస్తారా లేదా? మా అమ్మాయికి ఎరుపు రంగు అంటే ఇష్టం, ఏం చేస్తారు? రెడ్ కలర్ ఫ్రాక్ కొంటారు. చిన్నప్పుడు మా వాడికి బ్లూ జీన్స్ అంటే ఇష్టమని జీన్ ప్యాంట్ కొంటారు. చిన్నప్పుడు వాడు అడగకముందే కొని ముందు పెడతారు కదా. ఆ బట్టలు చూసి, ఆ టాయ్స్ చూసి, అవన్నీ చూసి చిన్నప్పుడు పిల్లలు ఎంత సంతోషపడతారో.
కొంచెం పెద్ద అయిన తర్వాత ఆడేవాడతాడు, నాకు ఫలానదే కావాలంటారు కదా. కొనిస్తారా లేదా చెప్పండి? తల్లిదండ్రులు కొనిస్తారు. ఒకవేళ వారి దగ్గర డబ్బులు లేకపోయినా కొనిస్తారు. అన్నీ కొనిచ్చేసి ఇచ్చేసి ఓల్డ్ ఏజ్ వచ్చేస్తుంది. చాలా ఇస్తారు. ఓల్డ్ ఏజ్ వచ్చిన తర్వాత ఇక మనతో ఏం మాట్లాడరు, చూస్తూ ఉంటారు వీడు ఏం చేస్తాడా అని. అంటే నీవే అర్థం చేసుకొని చేయాలన్నమాట. నీవే అర్థం చేసుకొని టైంకు టీ ఇవ్వాలి, ఓకే చెయ్యి. ఈ టైంకు వేడి నీళ్ళు ఇవ్వాలా, అవి చెయ్యి, వేడి నీళ్ళు ఇచ్చి. ఈ టైంకు కొంచెము సూప్ ఇవ్వాలా, సూప్ ఇచ్చే. ఎందుకంటే ఈ అలక కష్టాన్ని మొత్తం దారపోసిన తర్వాత వచ్చే అలక మీద ఉన్నట్టుగా ఉంటుంది లేఖన భాగం. నేను ఆకలి గొనినను నీతో చెప్పను. ఎందుకు బ్రవ్వా? నువ్వు తెలుసుకో, నీవే తెలుసుకో నాకేం కావాలో. అసలు నిజంగా ఎవరు ఆలోచిస్తారు? దేవుడికి ఏమి ఇష్టమో ఎవరు ఆలోచిస్తారో చెప్పండి. దేవుడు ఏ ఫుడ్ తింటాడు? దేవునికి ఏదంటే ఇష్టం అని ఆలోచించే మానవుడు కంటికి కనబడడు. దేవుడి దగ్గరికి ఎందుకు వస్తున్నాం? ప్రవ్వా మాకు ఇది ఇవ్వు, ప్రవ్వా మాకు అది ఇవ్వు, మేము చాలా ట్రబుల్స్లో ఉన్నాం ప్రవ్వా అని అడగడానికి వస్తారు. కానీ దేవుని గురించి నువ్వు ఎలా ఉన్నావు ప్రవ్వా, నువ్వు తిన్నావా, నువ్వు ఏం చేస్తున్నావు ప్రవ్వా, నీకేం కావాలి అని దేవుడి వైపు ఆలోచించేవారు లేకపోతే దేవుడు ఏమంటున్నాడు? నేను ఆకలి మీద ఉన్నాను, అయినా మీకు చెప్పను. ఎందుకు చెప్పు? నేను చెప్పను, మీరు తెలుసుకోండి. ఆలోచిద్దాం. ఆకలి అనే పదము నిజంగా చాలా ఆశ్చర్యకరమైన పదం. ఆకలి ఎలాంటిదంటే, నేరం నాది కాదు, ఆకలిది. ఆకలి ఏం చేస్తుంది తెలుసా? ఆకలి నేరం కూడా చేయిస్తుంది. దొంగతనం ఎందుకు చేస్తారు చాలామంది? జీవితంలో ఓడిపోయేసి సమాజం అంతా చిదరించుకుంటూ ఉంటే వాడు ఏం చేస్తాడు? రాత్రులు మెల్లిగా వస్తాడు. నువ్వు బాగా నిద్రపోతావు కదా రాత్రుల్లో, వాడు మెల్లిగా వస్తాడు. వచ్చి కిటికీ గుండా లోడికి వస్తాడు. ఫస్ట్ వచ్చి ఏం చేస్తాడు? కిచెన్లోకి పోతాడు. మీకు దొంగల గురించి తెలియదు. కిచెన్లోకి పోతారు, శుభ్రంగా తినేస్తారు వండుకొని. ఫ్రిడ్జ్లో మొత్తం ఖాళీ చేస్తారు, మీకు తెలియదు. ఆకలి మంచిది కాదు. ఆకలి మీద ఉన్న వ్యక్తి ఏం చేస్తాడు? శపిస్తాడు. ఆకలి మీద ఉన్న వ్యక్తికి నువ్వు కడుపు నిండా అన్నబెడితే, అమ్మా నీ కడుపు చల్లగా ఉండాలమ్మా అంటాడు. ఇది ప్రాక్టికల్, మీరు చేసి చూడండి. దాహం మీద ఉన్న వ్యక్తికి మీరు ఒక వాటర్ బాటిల్ ఇవ్వండి, నీ కడుపు చల్లగా ఉండాలమ్మా అంటాడు. నిజం. ఆకలి ఏం చేస్తుంది? శపిస్తుంది. ఆకలి ఏం చేస్తుంది? బ్లెస్సింగ్ కూడా చేస్తుంది. ఇది ఒక ఆశ్చర్యకరమైన పదం, ఆకలి. ఆలోచిద్దాం ఆకలి గురించి. ఎక్కడో ఒక చెట్టు ఉంటుంది, చెట్టు మీద పండు ఉంటుంది. ఆ పండు ఏం చేస్తుంది? నీ ఆకలి తీర్చుతుంది. అవునా కదా? ఎక్కడో చెట్టు మీద ఉంటుంది పప్పాయి పండు. నువ్వు ఇక్కడ ఉన్నావు మీ ఇంట్లో సోహోపై. ఆ పండు ఎక్కడి నుంచో వచ్చి ఏం చేస్తుంది? నీ ఆకలిని తీరుస్తుంది. ఎక్కడో కాశ్మీర్లో పుట్టింది యాపిల్. అదేం చేస్తుంది? మీ ఇంటికి వచ్చింది. ఏం చేస్తుంది? ఆకలిని తీరుస్తుంది. సో ఆకలి తీర్చే ఓ పండు, ఆకలి తీర్చే ఓ చెట్టు నీకు సంబంధించింది కాదు. జాగ్రత్తగా వినాలి. ఆకలి తీర్చేది నీకు సంబంధించింది కాదు. చెట్టు నీ మేనమామనా? చెట్టు నీ బంధువా? ఆ చెట్టుకు నీకేం సంబంధం చెప్పు? ఆ చెట్టుకు అసలు నీకేం సంబంధం? చెట్టు ఎవరు? నీవెవరు? ఆ చెట్టు నీకెందుకు కడుపు నింపాలి? ఆ చెట్టు నీకెందుకు ఆకలి తీర్చాలి? ఆలోచించాలి. అద్భుతంగా ఉంటుంది. ఆకలి అనేది ఒక ఆశ్చర్యకరమైన పదం. ఎక్కడో ఉన్న పండు. అవునా? యాపిల్ ఎలా ఉంటారు? హ్యాపీలా ఉంటారు. సో నీకు చెట్టుకే సంబంధం? ఆలోచించు.
దేవుడు పరలోకంలో ఉన్నాడు, నీవు భూలోకంలో ఉన్నావు. నీకు దేవుడికి ఏం సంబంధం? ఆలోచించాలి. చెట్టుకు నీకున్న సంబంధం ఏంటి? నీవు భూలోకంలో ఉన్నావు, దేవుడు పరలోకంలో ఉన్నాడు. దేవుడికి నీకేం సంబంధం అనుకుంటారు మనుషులు. దేవుడికి ఏం సంబంధం, నాకేం సంబంధం? దేవుడు పరలోకంలో, నేను భూలోకంలో కదా అనుకుంటారు మనుషులు. డెప్త్ తెలియక ఏమనుకుంటారు మనుషులు? దేవుడు పరలోకంలో ఉన్నాడు, నేను భూలోకంలో ఉన్నాను, నాకు దేవుడికి ఏం సంబంధం అనుకుంటారు. ఎంతో సంబంధం ఉంటేనే దేవుడు ఏం చేశాడు? తన రెక్కల కష్టాన్ని నీకు ఇచ్చాడు. దేవుడికి నీకున్న బంధం ఏంటి? ఇది ఆత్మబంధము. దేవుడికి నీకున్న బంధం ఏంటి? ఇది ఆత్మల బంధం. కొంతకాలమే భూమి మీద ఉంటావు, ఆ తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళాలి. నీవు కొంతకాలమే ఈ భూమి మీద ఉండేది, ఆ తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళాలి. మరి దేవుడి ఆహారం ఏంటి? జపనీస్ ఏం తింటారు తెలుసా? చైనీస్ ఏం తింటారు? చైనీస్ ఫుడ్ ఏంటి? అమెరికన్స్ ఏం తింటారు? చికెన్ బిర్యానీ తింటారా? తినరు. అదంతా ఏం తింటారు? బేకరీకి సంబంధించిన ఫుడ్ తింటారు. బ్రెడ్, పిజ్జాలు, శాండ్విచ్, అవునా? ఇలాంటివి తింటారు అమెరికన్స్. వారికి మనలాంటి ఘాటైన చికెన్ బిర్యానీ పెడితే తింటారా? తినరు. ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క ఫుడ్, ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క ఫుడ్. ఆలోచిస్తాం. మన దేవుడి ఫుడ్ ఏంటి? దేవుడి ఫుడ్ ఏంటి? నేను ఆకలి కొన్నను మీకు చెప్పను అన్నాడు కదా. మరి దేవుని ఆకలి ఏంటి? దేవుడు ఏం తింటాడో ఎవరు మనకు చెప్పాలి? దేవుడి ఆకలి ఏంటి? దేవుడు ఏం తింటాడో నాకు దేవుడికి ఏం సంబంధం అనుకుంటున్నావు కదా. నీకు దేవుడికి ఏం సంబంధం ఉంది? ఏం బంధం ఉంది? ఆత్మల బంధము. ఒక చెట్టుకు నీకేం సంబంధం ఉంది? చెట్టు వేరు, నువ్వు వేరు కదా. కానీ ఆ చెట్టుకున్న పండు నువ్వు తినేం చేస్తున్నావు? సంతోషిస్తున్నావు, ఆకలి తీర్చుకుంటున్నావు. ఎక్కడో ఉన్న చెట్టు దేవుడు పరలోకంలో ఉంటే నువ్వు భూలోకం నుండి ఇప్పుడు ఏం చేయాలి? దేవుని ఆకలి తీర్చే వాడవుగా ఉండాలి. ఎక్కడో ఉన్న చెట్టు ఏం చేస్తుంది? నీ ఆకలి తీరుస్తుంది. భూలోకంలో ఉన్న నీవు దేవుడి ఆకలి తీర్చొచ్చా? ఎస్, తీర్చొచ్చు, తీర్చగలవు. ఎలా? ఎవరు చెప్పాలి? యోహాను సువార్త, గాస్పుల్ జాన్ చాప్టర్ 1:18. యోహాను సువార్త 1:18. ఎవడును ఎప్పుడైనాను దేవుని చూడలేదు. యేసుప్రభు చెప్తున్న మాటలు. ఎవడును ఎప్పుడునూ దేవుని చూడలేదట. మరి దేవుడిని చూడలేము. మరి దేవుడు ఏం తింటాడో మాకేం తెలుసు సార్? ఆయన మాకు ఏం తెలుసు దేవుడు ఏం తింటాడో? మాకు చెప్తే మేము దేవుడికి పెడతాం కదా అనుకుంటారు చాలామంది. ఏమనుకుంటారు? దేవుడు ఏం తింటాడో మాకు చెప్తే మేము పెట్టమా అనుకుంటారు కదా. యేసుప్రభు అంటున్నాడు, ఎవడును ఎప్పుడునూ దేవుని చూడలేదు. తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. సో ఇప్పుడు ఏం చెప్పినా కూడా ఎవరు చెప్పాలి? యేసుక్రీస్తే చెప్పాలి. ఎందుకు? దేవుడి రొమ్మున ఉన్ననంట యేసుక్రీస్తు. ఎక్కడున్నాడు? తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే చెప్పాలట. బయలుపరిస్తే ఇప్పుడు ఎవరు బయలుపరచాలి? క్రీస్తు యేసే బయలుపరచాలి. ఎవరి గురించి? దేవుడి గురించి. ఎవరు చెప్పాలి? యేసుక్రీస్తే చెప్పాలి. మీరు ఎవరి మాట వినాలి? క్రీస్తు మాటలే వినాలి. మీరు ఎవరి మాటలు వినాలి? అపోస్తలుల మాటలే వినాలి. అంతకుముందు ప్రవక్తల మాటలే వినాలి. అప్పుడు మీకు ఏం అర్థమవుతుంది? దేవుడికి ఏం కావాలో అర్థమవుతుంది. యేసుక్రీస్తు చెప్పితే కానీ ఇప్పుడు మనకు తెలియదు ఇప్పుడు దేవుడు ఏం తింటాడో. యోహాను సువార్త 4వ అధ్యాయము. యోహాను సువార్త 4వ అధ్యాయము. యోహాను సువార్త 4వ అధ్యాయము. యోహాను సువార్త 4వ అధ్యాయం 30. యేసుక్రీస్తు సువార్త పనిలో వెళుతూ ఉన్నారు. యేసుక్రీస్తుతో పాటు శిష్యులు సువార్త పనిలో వెళ్ళారు. వెళ్ళిన తర్వాత 6వ వచనం.
అక్కడ యాకోబు బావి ఉండెను గనుక యేసు క్రీస్తు ప్రయాణంలో అలసిపోయాడట. అలసిపోయిన రీతిగానే బావి యొద్ద కూర్చుండిపోయాడు. 7వ వచనం, సమరయ స్త్రీ ఒక ఆవిడ అక్కడికి వచ్చింది. ఎందుకు వచ్చింది? బావి దగ్గరకు నీళ్లు చేదుకోవడానికి వచ్చింది. సమరయ స్త్రీ ఒకటి నీళ్లు చేదుకోవడానికి అక్కడికి వచ్చింది. రాగా యేసు, నాకు బాగా దాహంగా ఉందమ్మా, నాకు దాహం నీళ్ళివ్వవా అని అడుగుతున్నాడు. అంటే ఆకలి మీద ఉన్నాడు, దాహం మీద ఉన్నాడు యేసుక్రీస్తు. ఎందుకు? ప్రయాణంలో బాగా అలసిపోయాడు. అప్పుడు శిష్యులు ఏం చేశారంటే, ప్రవ్వా మేము ఊర్లోకి వెళ్తాం, నీకు భోజనం తీసుకొస్తాం, మాకు కూడా ఆకలిగా అవుతుంది ప్రవ్వా, మేము కూడా భోజనం చేస్తాం కదా, ఊర్లో పోయేస్తామని శిష్యులు వెళ్ళిపోయారు. 30 ఇప్పుడు చదవండి, అర్థమవుతుంది. వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యుద్ధకు వచ్చుచుండిరి. ఆలోగా శిష్యులు, బోధకుడా భోజనం చేయవా వేడుకొన్నారు. ఇప్పుడు చెప్తున్నాడు చూడండి. అందుకు యేసుక్రీస్తు, భుజించుటకు మీకు తెలియని ఆహారం నాకున్నదని వారితో చెప్పగా, శిష్యులు ఆయన భుజించుటకు మేము ఊర్లోకి పోయాము కదా, ఎవడైనా తీసుకొని వచ్చి ఇచ్చేస్తే యేసుక్రీస్తు తినేశాడేమనుకుంటున్నారు. యేసుక్రీస్తు వారితో మాట్లాడిన అద్భుతమైన మాట ఏమని? మీకు తెలియని ఆహారం ఉందట, మీకు తెలియని ఆహారం ఉంది అన్నాడు. మనిషికి తెలియని ఆహారం అంటూ ఉందా ఈ ప్రపంచంలో? చెప్పండి. సోషల్ మీడియా పుణ్యమా అని గుడ్డు ఒకప్పుడు ఆమ్లెట్ వేసుకొని తినేవారం. ఇప్పుడు గుడ్డును రకరకాలుగా ప్రయోగాలు చేసి మరి ఆమ్లెట్ వేసుకుంటున్నారు. డబుల్ ఆమ్లెట్ అట్ట, ట్రిపుల్ ఆమ్లెట్ అట్ట, రకరకాల ఆమ్లెట్స్ వచ్చాయి. మీరు యూట్యూబ్లో కూడా చూస్తే ఆమ్లెట్ను ఎలా వేసుకోవాలో ప్రయోగాలు చేస్తున్నారు. అదే హోటల్ మేనేజ్మెంట్ కోర్స్. తినడానికి కూడా ఏముంది ఇప్పుడు? కాలేజ్. హోటల్ మేనేజ్మెంట్ అదే కదా. రైస్ ఎలా వండుకొని తినాలి. ఒకప్పుడు మనము తెల్లన్నం వండుకొని తినేవారు. ఇప్పుడు రకరకాల రైస్తో. దానికి 3 సంవత్సరాల కోర్సు. హోటల్ మేనేజ్మెంట్, షెఫ్లు కదా, షెఫ్స్. తెలియని ఆహారం ఏంటి అసలు? ఆలోచించారు ఎప్పుడైనా? మీకు తెలియని ఆహారము, మీకు తెలియని ఆహారం ఉంది అన్నాడు యేసుక్రీస్తు. అలసిపోయాడు, ఆకలి మీద ఉన్నాడు. నిజంగా యేసుక్రీస్తు ఇంకా అప్పటికి ఏం తినలేదు, తినకుండా ఉన్నాడు. తినకుండా ఉండేమన్నాడు? శిష్యులు వచ్చి ఏమంటున్నారు? 30వ వచనంలో, వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యుద్ధకు వచ్చి, ప్రవ్వా బోధకుడా భోజనం చేయవా అని వేడుకుంటున్నాడంట. వేడుకుంటున్నాడంటే అర్థమేంటి? లెగు ప్రవ్వా, చాలాసేపు అయింది, లెగు, భోంచే ప్రవ్వా, భోంచే అంటున్నారు. అతను అంటున్నాడు, మీకు తెలియని ఆహారం నాకు ఉంది అన్నాడు. మనుషులకు తెలియని ఆహారమే దేవుని ఆహారం. అర్థమవుతుందా? మనుషులకు తెలియని ఆహారమే దేవుడి ఆహారం. మరి ఆ ఆహారం ఏంటి ప్రవ్వా? అడగాలి కదా. ఆ ఆహారం ఏంటి ప్రవ్వా? మీకు తెలియని ఆహారం ఉందంటున్నావు ప్రవ్వా. మాకు తెలియని ఆహారం ఏంటి? మనకి ఎన్ని తెలుసు? చైనీస్ ఫుడ్ తెలుసు, జపనీస్ ఫుడ్ తెలుసు కదా, సౌత్ ఆఫ్రికాలో తినే ఫుడ్ తెలుసు, అమెరికన్ ఫుడ్ తెలుసు, ఇండియన్ ఫుడ్ తెలుసు, మనకు అన్నీ తెలుసు కదా. తెలియని ఆహారం ఏంటబ్బా అసలు? గూగుల్లో కొట్టినా దొరకదు మీకు. ఏమని? మీకు తెలియని ఆహారం, మీకు తెలియని ఆహారం. చాలామంది ఏం చేస్తారు? నైవేద్యం అంటారు తెలుసా? నైవేద్యం ఏం చేస్తారు? నైవేద్యం అరటిపండు, కొబ్బరి ముక్క, వండిన ఉప్మా ఏం చేస్తారు? నైవేద్యం అని పెడతారు కదా. ఆ నైవేద్యం ఎవరికట? దేవుడికట. అమాయకులు. ఏంటో తెలియని ఆహారం? ఆలోచించుకొని ముగిద్దాం. దేవుడు మరి ఆకలి మీద ఉన్నాడు. దేవుడు ఆకలి మీద ఉన్నాడు. యేసుక్రీస్తు దాహం మీద ఉన్నాడు. కానీ ఏమంటున్నాడు? మీకు తెలియని ఆహారం నాకున్నది. ఏంటి ఆ దాహం? మీకు తెలుసు సచిన్ టెండూల్కర్ ఉన్న దాహం ఏంటి? పరుగుల దాహం. అని ఏమంటాడు?
నాకు పరుగుల దాహం ఉందంటాడు సచిన్ టెండూల్కర్. మరొకరికి దాహం ఉంటుంది. ఏ దాహం అది? డబ్బు దాహం. మరికొందరికి ఉంటుంది దాహం. ఏం దాహం అది? అధికార దాహం. ఉంటుందా లేదా? అధికార దాహము, డబ్బు దాహము. క్రికెట్ ఆడేవారికి పరుగుల దాహము. యేసుక్రీస్తుకు ఆకలి మీద ఉంది, కానీ శిష్యులు భోజనం తెచ్చారు. కానీ ఏమంటున్నాడు? మీకు తెలియని ఆహారం నాకుంది. నాకు ఆహారం కావాలి, మీకు తెలియని ఆహారం. చూద్దాం 7వ వచనము. యోహాను సువార్త 4వ అధ్యాయం 7వ వచనము. సమరయ స్త్రీ ఒకటి నీళ్లు చేదుకున్నట్టుకు అక్కడికి రాగా యేసు నాకు దాహమునకిమ్మని ఆమెను అడిగెను. ఏం జలం ఇస్తారట? జీవజలము. అది ఎక్కడ దొరుకుతుంది? మనకు జలము తెలుసు, జీవజలం ఎక్కడ దొరుకుతుంది? ప్రశ్న పట్టాలి. మనకు ఆహారం తెలుసు, నీకు తెలియని ఆహారము నాకుంది అన్నాడు. సో మీకు తెలియని ఆహారం ఏంటి అసలు? మనకు జలము తెలుసు, జీవజలం తెలుసా? ఆలోచించండి. మత్తయి సువార్త 4వ అధ్యాయము 19. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్ములను మనుషులను పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పాను. యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడు? నేను మిమ్ములను ఏం చేస్తాను తెలుసా? నా వెంట వస్తే. 18. యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడైన ఆంద్రయ అను 2 సహోదరులు సముద్రములో వల వేయుట చూచెను. వారు జాలరులు. ఆ జారులను చూసిన యేసుక్రీస్తు, నా వెంబడి రండి, మీరు నా వెంబడి రండి. వస్తే ఏం నేర్పిస్తావు ప్రభువా అంటున్నారు. అంటే ఏమంటున్నాడు? నేను మిమ్మలను మనుషులను పట్టు జాలరులనుగా నేను మీకు ఏం ట్రైనింగ్ ఇస్తాను తెలుసా? మీరు చేపలు పట్టుకుంటారు కదా, మీరు మత్స్యకారులు కదా, మీకు ఏం ట్రైనింగ్ ఇస్తానో తెలుసా? మీరు మనుషులను పడతారు అన్నాడు. కొంచెం క్లూ వచ్చింది అనుకుంటా. మీకు తెలియని ఆహారం ఏంటి? యేసుక్రీస్తు చెప్తున్నాడు. మీకు చేపలంటే ఇష్టం, మీకు పండ్లంటే ఇష్టం, కానీ దేవుడికి మీరంటే ఇష్టం. మీకు చేపలంటే ఇష్టం, మీకు మాంసం అంటే ఇష్టం, మీకు పండ్లంటే ఇష్టం, కానీ దేవుడికి మీరంటే ఇష్టం. నేను మిమ్మలను మనుషులను పట్టు జాలరులుగా చేతును. దేవుడు మనుషులు తింటాడా? ఇంట్లో పుట్టిన తర్వాత పిల్లోడు స్కూలుకు పోయాడు. 5 ఏళ్ళప్పుడు పిల్లోడు స్కూలుకు పోయాడు. పోయిన తర్వాత వాడు తప్పిపోయాడు. 20 సంవత్సరాల తర్వాత ఇంటికి వచ్చాడు. 5 సంవత్సరాలు అప్పుడు తప్పిపోయాడు. 20 సంవత్సరాల తర్వాత ఇంటికి వచ్చాడు. ఆ కుమారుని చూసిన తండ్రి ఏమంటాడు తెలుసా? నా కడుపు నిండిపోయిందిరా అంటాడు. ఆ తల్లి ఏమంటుంది? నా కడుపు నిండిపోయిందిరా బిడ్డ. కారణం ఏంటి? ఎడబాటు. దేవుడి ఆకలేంటి? మనుషులందరూ దేవుడికి దూరంగా బ్రతుకుతూ ఉంటే దేవుడికి మనుషులకు మధ్య ఎడబాటు జరిగిపోయింది. ఈ భూలోకానికి వచ్చిన మానవుడు దేవుణ్ణి మొత్తానికి మర్చిపోయాడు. దేవుడా, ఆయన ఎవరు అనే స్టేజ్లో ఉంది నేటి ఆధునిక ప్రపంచం. దేవుడా, హూ ఇస్ గాడ్? దెర్ ఈజ్ నో గాడ్ అంటున్నారు. 5 సంవత్సరాల కుమారుడు తప్పిపోయి 20 సంవత్సరాలకి ఇంటికి వస్తే అతను చూసి ఏమంటారు? నా కడుపు నిండిపోయింది. తిన్నావా వాడిని? ఆ ఆకలి ఏం ఆకలి? అది దేవుని ఆకలి.
మీకు తెలియని ఆహారము నాకున్నది అని చెప్పాడు యేసుక్రీస్తు. ఏమని చెప్పాడు? వెనక్కి రండి ఒకసారి. యోహాను సువార్త 4:32 భుజించుటకు మీకు తెలియని ఆహారము నాకు ఉన్నది. యేసుక్రీస్తు ఇప్పుడు ఎవరిని సిద్ధపరిచాడు? సమరయ స్త్రీని. సమరయ స్త్రీని ఏం చేశాడు? దేవునికి ఆహారముగా అర్పించాడు. ఆ సమరయ స్త్రీ ఏమైపోయింది? దేవుడికి ఆహారం. ఆ సమరయ స్త్రీ భూమి మీదకి వచ్చి దేవుణ్ణి మర్చిపోయింది. ఆవిడను దేవుడు ఏం చేశాడు? కనికరించాడు, ఆహారంగా చేశాడు. చేపలు తెచ్చుకుంటారు, అప్పుడు ఏం చేస్తారు మీరు? అట్లాగే తింటారా? ఏం చేస్తారు? చేపలు ఉప్పుతో రుద్ది, బండకేసి రుద్ది, కత్తితో కోసి, మసాలా పట్టించి చెమటలు గక్కుతారు కదా కిచెన్లో. అప్పుడు కానీ డైనింగ్ హాల్లో కూర్చున్న వ్యక్తికి నోట్లో నీళ్ళు వస్తాయి. నిజంగా చేపని తింటారా? వామిటింగ్ చేసుకొని చచ్చిపోతారు పచ్చి చేపని తింటే. దాన్ని చక్కగా సిద్ధపరుస్తారు. యేసుక్రీస్తు ఆవిడని ఏం చేశాడు? చక్కగా సిద్ధపరిచాడు. అర్పణ. ఆవిడ ఆనాడు దేవుడికి దక్కింది, దేవుడి ఆకలి తీర్చింది. ఎవరు? ఒక సమరయ స్త్రీ. అమ్మయ్య, ఒక పూట ఆహారం దొరికిందా దేవుడా నీకు? నెక్స్ట్ పూట ఏంటి ప్రభువా? మళ్ళీ పస్తులే పాపం, మళ్ళీ పస్తులే. ఆయనకు ఆహారం ఎవరు వండి పెడతారు చెప్పండి? ఎవరు వండి పెట్టరు. వండుకోవడం, తినడం, అరగకపోతే వాకింగ్ చేయడం, జిమ్లకు పోవడం, జాగింగ్లు చేయడం. ఎవరు అర్థం చేసుకుంటారు దేవుడి ఆకలి? యేసుక్రీస్తు కమ్మని భోజనం పెట్టాడు దేవుడికి. మీకు తెలియని ఆహారం నాకున్నది, నేను తింటాను అదే ఆహారం, నా తండ్రి తింటాడు అదే ఆహారం. అదే ఆహారం మత్తయి సువార్త 4:19. నా వెంబడి రండి, నేను మిమ్ములను మనుషులను పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పాను. మనుషులు కావాలి దేవుడికి, మనుషులు కావాలి. సమరయ స్త్రీ ఆవిడ ఎలాంటి స్త్రీ? మంచిది కాదంట, చేపలాంటిదన్నమాట. చేప ఎలా ఉంటుంది? నీచు వాసన, పోలీసులు కదా. దాన్ని ఏం చేయాలి? శుభ్రంగా వండుకోవాలంటే సిద్ధపరచాలి. మనం మంచోళ్ళమా? మనం చాలా మంచోళ్ళమా? కాదు. దేవుడి దయ వలన క్రీస్తు రక్తము ద్వారా బ్యాప్టిజం తీసుకొని మన పొలుసులన్నీ వదిలించుకున్నాం. మన దగ్గర కూడా అంత నీచు వాసనే. సమరయ స్త్రీ యేసుక్రీస్తుకు దొరికింది ఆహారం అని ఆమెను చూసి శిష్యులకు చెప్తా ఉన్నాడు. అంటే మీకు తెలియని ఆహారం ఏంటి? ఒక పాపి మారు మనసు పొందుట. ఒక పాపి మారు మనసు పొందితే దేవుడు సంతోషపడతాడు. దేవునికి ఆకలి ఉంది. ఎందుకంటే ఈ లోకంలోనికి వచ్చిన మానవ సముదాయం అంతా కూడా దేవునికి దూరంగా ఉంటే దేవుడు కడుపు కోతతో ఉన్నాడు, దేవుడు ఆకలితో ఉన్నాడు. దేవునికి దక్కేవారు కరువైపోయారు. అందరూ దారి తప్పిపోయారు. అపోస్తలుడైన పౌలు గారు అద్భుతమైన వేటగాడు అని చెప్పాలి. అపోస్తలుడైన పౌలు గారు అద్భుతమైన వేటగాడు. దేవుని గురించి పౌలు గారు ఎంత జ్ఞానంతో మాట్లాడుతున్నాడో చూడండి. ఏథెన్స్ పట్టణం అంతా కూడా విగ్రహాలు. అక్కడ వేశాడు వల. రోమపత్రిక 15వ అధ్యాయము 15వ వల వేసి ఏం చేశాడో చూడండి. రోమపత్రిక 15వ అధ్యాయము 15వ వచనం. అయినను అన్యజనులు అను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్లు నేను సువార్త విషయమై యాజక ధర్మము జరిగించుచు దేవుని చేత నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి అన్యజనుల నిమిత్తము యేసుక్రీస్తు పరిచారకుడనైతిని. అన్యజనులను పౌలు గారు ఏం చేశారు? ఇప్పుడు అర్పించాడట. ఎవరికి? దేవుడికి.
15 ఆయనను అన్యజనులు అను అర్పణ. అన్యజనులను ఏం చేశాడు పౌలు గారు? వాక్యము ద్వారా కాపాడాడు. జనులను దేవుడికి ఏం చేశాడు? అర్పించేశాడు. దేవుడు కడుపు నింపాడు. ఎవరు? పౌలు గారు. పౌలు గారు ఎవరు? గొప్ప వేటగాడు. ఎందుకంటే క్రీస్తు ఏమన్నాడు? మిమ్ములను మనుషులు పట్టు జాలరులనుగా చేతును అన్నాడా లేదా? మిమ్మల్ని మనుషులు పట్టు జాలరులనుగా చేతును. పౌలు గారు ఏం చేశారు? వల వేశారు. ఎక్కడ వేశాడు? ఎథెన్సు పట్టణంలో. అప్పుడు ఏం చేశాడు? అన్యజనులు అను అర్పణ. మన జీవితకాలంలో దేవుని కడుపు నింపామా? దేవుని ఆకలి తీర్చామా? మన జీవితకాలంలో ఎప్పుడు చూసినా మనం ఏం చేస్తాం? మన గురించి ఆలోచిస్తాం కదా. నైట్లో ఏం తిందాం, రేపు మార్నింగ్ టిఫిన్ ఏంటి, లంచ్లో ఏం తిందాం, సాయంకాలం మళ్ళీ ఏం తిందాం. రొటీన్ జీవితం. నిజం. ఇది విమర్శ కాదు, ఆత్మవిమర్శ. దేవుడు ఏమంటున్నాడు? నేను ఆకలి కొనినను మీకు చెప్పను, ఎందుకంటే మీరు మీ కడుపులు మీరే నింపుకుంటున్నారు, నన్ను మరిచిపోయారు అంటున్నాడు దేవుడు బాధతో. అన్యజనులను ఏం చేశాడు పౌలు గారు? కమ్మని వంట చేశాడు అన్యజనులను. సమరయ స్త్రీ ఎలాంటి స్త్రీ అట? మంచిదా? కానీ ఏమైపోయింది? అర్పణ. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం ముగించుకుందాం. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను, దేవునికి బలిగాను అర్పణగాను అప్పగించుకున్నాను. యేసుక్రీస్తు ఏం చేశారు? దేవునికి ఆకలి తీర్చాడు. దేవుడు ఎంత సంతోషపడి ఉంటాడు. నీవెంతకాలమైంది ఈ లోకంలోనికి వచ్చి? ఎన్ని సంవత్సరాలు ఉంటున్నావు ఈ లోకంలో? ఎన్ని సంవత్సరాలుగా ఉంటున్నావు ఈ లోకంలో? ఎప్పుడు దేవుడికి దొరుకుతావు చెప్పు? దేవుడికి దొరకవా? ఎప్పుడు దేవుడికి దొరుకుతావు? ఎదురు చూస్తూ ఉన్నాడు దేవుడు ఆకలితో. నా కుమార్తె ఎప్పుడు వస్తుంది? తప్పిపోయిందే, నా కుమారుడు తప్పిపోయాడే అని దేవుడు ఆలోచిస్తూ ఉంటాడు. రోమాపత్రిక 12వ అధ్యాయము 1-2 వచనంలో, కాబట్టి సహోదరులారా, రోమాపత్రిక 12వ అధ్యాయం 1-2 వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు ఇవ్వండి అంటున్నాడు. అని ఏమంటున్నాడు? మిమ్మును బతిమాలు కొనుచున్నాను. ఎందుకు? దేవుడికి ఇప్పుడు ఎవరు కావాలి చెప్పండి? మనం కావాలి. నా పిల్లలు నాకు దొరికారు. మీకు తెలుసు, ఒకతనికి 100 గొర్రెలు ఉంటాయి, ఒకటి తప్పిపోయింది. ఆ ఒక్కదాని కోసం ఏం చేస్తాడు? మిగిలిన వాటిని అంతా పక్కకు పెట్టి ఆ ఒక్కదాని కొరకు వెతుక్కుంటూ వెళతాడు. ఎక్కడ పోయింది నా గొర్రె పిల్ల అని. దేవుడు అలాగే ఉన్నాడు. ప్రపంచమంతా 780 కోట్లకు జారిపోయినా దేవుడి గురించి ఆలోచించేవారు ఎందరున్నారు చెప్పండి? దేవుడికి ఆకలి మీద ఉన్నాడట. ఆకలి మీద. దేవుడి ఆకలి ఏంటి? మీకు తెలియని ఆహారం. ఈ ప్రపంచానికి తెలియని ఆహారం ఏంటి? దేవుని ఆకలి తీర్చేది ఏంటి? మీరే. యేసుక్రీస్తు ఏమైపోయాడు? దేవుడికి అర్పణ. పౌలు గారు ఏమంటున్నాడు? మీరు దేవుడికి సమర్పించుకోవాలి. మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను అన్నాడు. తీర్చుదామా దేవుని ఆకలి? మనం చేపలమైతే ఇప్పుడు ఏమైపోవాలి? మనం ఇప్పుడు ఏమైపోవాలి? రూపాంతరం చెందాలి. చేప ఎలా ఉంటుంది? సమరు కదా, నీచు పొలుసులు ఉంటాయా లేదా? ఇప్పుడు ఏం చేయాలి మరి? వాక్యం అనే బైబుల్ అనే ఖడ్గముతో దీనికి ఉన్న పొలుసులన్నీ కూడా, యేసుక్రీస్తు ఎవరు? బండ. ఆ బండకు చేపనేసి బాగా రుద్దాలి.
అప్పుడే నీచంతా పోతుంది, బ్రతుకు మారిపోతుంది, కమ్మగా ఉంటుంది చేపల కూర కదా. మనం కమ్మగా రుచికరంగా మారాలంటే ఇప్పుడు ఏం చేయాలి? ఈ వాక్యం అనే కత్తితో కావాలి. క్రీస్తు అనే బండకు బాగా రుద్దబడాలి. కొంచెం కఠినంగా ఉంటాయి, చేదుగా ఉంటాయి వాక్యాలన్నీ, కానీ అద్భుతమైన జీవితం దేవుడిస్తాడు. మరి దేవునికి కమ్మటి వంట చేసి పెడతారా? మీరే వండుకొని తింటారా? ఆలోచించుకోండి, ప్రార్థించుకుందాం. మహిమ స్వరూపుడా, మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, మమ్మల్ని క్షమించు తండ్రి. మాకు తెలియకుండా ప్రవ్వా మిమ్మల్ని ఎన్నో సంవత్సరాలుగా తండ్రి ప్రవ్వా మిమ్మల్ని పస్తులుంచాం. మేము మీకు దొరకలేదు. ప్రపంచం తండ్రి మీ ఆకలిని గురించి పట్టించుకునే స్థితిలో లేదు. మీరు బాధతో ఉన్నారు. నా ప్రజలారా ఆలకించుడి, నేను మాట్లాడుతున్నాను అని చెప్పారు. నేను ఆకలి గొనులను మీకు చెప్పను అని తండ్రి అలక మీద ఉన్నారు. విషయాన్ని తెలుసుకున్నాం యేసుక్రీస్తు ద్వారా. మేము మీకు దొరకాలి, మీ కడుపు నింపాలి, మేము పరలోకం రావాలి అని మీరు ఆశపడుతున్నారు. లోకాన్ని చూసి లోకమనే ఈ మాయలో బ్రతికి మోసపోయి నరకాగ్నికి జారిపోకుండా కాపాడండి తండ్రి. విన్న మీ పిల్లలు ఇంకా లోతుగా ఆలోచించటకు ఆత్మీయంగా బలపరచండి. ఇక్కడ కూడి ఉన్న సంఘాన్ని సోషల్ మీడియా ద్వారా వీక్షిస్తున్నాం. మా ప్రియులందరినీ మీరు ఆత్మీయంగా బలపరచండి. ఆనాడు పౌలు గారు చక్కని వేట చేసి తండ్రి మీకు అర్పణ చేశాడు. ఆనాడు యేసుక్రీస్తు తన్ను తాను మీకు సమర్పించుకొని అర్పణ అయిపోయాడు. ఆనాడు సమరయ స్త్రీ మీకు ఆహారంగా తండ్రి మీ కడుపు నింపిన తండ్రి పరిశుద్ధ స్త్రీగా మరి ప్రభువా మార్చబడింది. అలాంటి బ్రతుకులు మాకు ఇవ్వండి. మీ పని చేసే వారిగా మాకు అవకాశాలు ఇవ్వండి, కృప చూపండి. విత్తబడిన మీ మాటలు గొప్పగా ఫలింపచేయండి. క్రీస్తు ప్రభుపేట ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్.